అబ్బబ్బబ్బబ్బబ్బా! మా వాళ్ళకు తొక్కిసలాట అంటే చాలా ఇష్టం. ఎంత సరదా అంటే మాకున్నంత తొందర ఎవ్వరికుండదు. ఏం మనుషులురా అయ్యా! అక్షరాల 6 నెలల క్రితం ఇలాగే ఉత్తరప్రదేశ్‌లో భోలే బాబా అని చెప్పేసి ఆయన మట్టి తీసుకొని వెళ్తే మా పాపాలు కరిగిపోతాయని చెప్పేసి ఇలానే ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసే లోపల తొందరగా అమ్మ జీవితం ఆయన మట్టిని తీసుకోవడం కోసం అని చెప్పేసి అక్షరాల 120 మంది చనిపోయారు. అది జరిగి ఈ రోజుకి 6 నెలలు అవుతుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో జరిగి ఒకరు చనిపోయారు. అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిన విషయమే. తల్లి చనిపోయింది, కుమారుడు ఇప్పటికీ ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు చూస్తే వైకుంఠ ఏకాదశి సామాన్య ప్రజల కోసం అని చెప్పేసి టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు జారీలో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందారు. చాలామందికి గాయాలు కూడా అయ్యాయి. ఎందుకులేండి, మా వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే మా వాళ్ళకు ఆ దైవభక్తి ముసుగులో తొందరపాటులో అన్యాయంగా తొక్కిసలాటలు జరిగి ఆ తొక్కిసలాటలో 6 చనిపోయారు. ఏమయ్యా, ఆఖరికి సినిమా టికెట్ల కాడ పోటీ పడ్డారు. ఆఖరికి దేవుడి సమక్షంలో కూడా తొక్కిసలాటలేనా? ప్రజలకు విచక్షణ ఉందో లేదో అర్థం అవట్లేదు. ఇప్పుడు చూడండి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు? సింపుల్, చింతించడం తప్ప చేసేది ఏమీ లేదని మీడియాకి చెప్తున్నాడు. పొరపాటున జరిగిపోయింది, చింతించడం తప్ప మనం ఏమి చేసేది ఏమీ లేదని చేతులు దులుపుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన రాజకీయ నాయకులు చెప్పే మాట ఏంటో తెలుసా? తీవ్ర ఆవేదన కలిగింది. ఇది చాలా బాధాకరం, ఇది చాలా విషాదాన్ని కలిగించింది, మేము చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం అని సొల్లు మాటలు చెప్పడం తప్ప వేరే మాటలు చెప్పడం రాదు. అప్పుడెప్పుడో 2015లో అనుకుంటా, గోదావరి పుష్కరాల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ కోసం అని చెప్పేసి భక్తుల్ని ఒకవైపే పుష్కర ఘాటులో పెట్టి గేట్లు ఓపెన్ చేసే లోపు అంతే, మా వాళ్ళకి సరదా కదా, ఇలానే తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. ఇది చూసైనా ఏమైనా నేర్చుకున్నారా అంటే ఏమీ లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనీసం ప్రజలారా, దీన్ని చూసైనా కొద్దిగా మీలో మార్పు వస్తే బెటర్. అసలే రాబోయే రోజుల్లో కుంభమేళ పుష్కరాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే ఇంతకంటే ఎక్కువగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని ఎటువంటివి మరోసారి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకులేండి, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటాము అంటే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. దయచేసి ఇక నుంచి అయినా సరే ఇలాంటి వాటిల్లో వెళ్తున్నప్పుడు కొద్దిగా ఓపిక పట్టి వెళ్ళండి. తొందరపాటుతో వెళ్ళడం వల్ల అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట సత్యమేవ జయతే, వందే మాతరం. చల్.